రేవంత్ రెడ్డికి సొంత మంత్రివర్గం ఎమ్మెల్యేలపై నమ్మకం తగ్గిందా? తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ వేదికపై అధికార పక్ష స్పందన మందగించడం, అంశాలపై మంత్రుల మౌనం, ప్రతిపక్షాల ఆరోపణలకు ఎమ్మెల్యేలు వెంటనే కౌంటర్ ఇవ్వలేని పరిస్థితే ఈ అనుమానాలకు కారణమని చెబుతున్నారు. కీలక కౌంటర్ అంతా సీఎం భుజాలపై వేసుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతోనే శీతాకాల సమావేశాలను కేవలం కొన్ని రోజులకు పరిమితం చేసి ప్రతి అడుగు స్వయంగా సీఎం పర్యవేక్షిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే బీఎస్సీ సమావేశంలో సభ పని దినాలపై క్లారిటీ రాలేదా? సీఎం డైరెక్షన్ వచ్చాకే పని దినాలపై క్లారిటీ రానుందా? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహచర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలపై సభ నిర్వహణలో పూర్తి నమ్మకం లేదన్న వాదనలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతే సబ్జెక్టుతో స్పందించడం లేదట. సభలో మాట్లాడే సమయంలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఎలాంటి సబ్జెక్టు వచ్చినా అది నిజమైన అబద్ధమైన చాలా స్ట్రాంగ్గా మాట్లాడి కౌంటర్ ఇస్తున్నారు. కానీ అధికార పార్టీ నుంచి అలాంటి రియాక్షన్ ఉండడం లేదనే అభిప్రాయంలో సీఎం ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలను కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే ముగించాలని ప్రభుత్వం భావించడం వెనుక కారణం ఇదేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఏసీ సమావేశంలో పని దినాలపై స్పష్టత రాకపోవడం కూడా ఈ అభిప్రాయాలకు బలం చేకూర్చుతుంది. మంత్రులు తమ శాఖలకే పరిమితం కావడం, కొందరు ప్రిపేర్ కాకుండానే సభకు రావడం, ఎమ్మెల్యేలు బ్యాలెన్సింగ్ మాటలతో నిశ్శబ్దంగా ఉండడంతో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడం మొత్తం సీఎం భుజాలపై పడుతున్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ప్రతిపక్షాల ఆరోపణలకు 100% కౌంటర్ ఇవ్వడంలో అందరి సహకారం లభించడం లేదనే కారణంగానే సభ పని దినాలు పరిమితంగా నిర్వహించాలనే ఆలోచన సీఎంకు ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ప్రతిపక్షాలు ప్రతి అంశానికి బలమైన కౌంటర్లు ఇస్తున్నప్పటికీ అధికార పక్షం నుంచి అదే రేంజ్లో స్పందన రావడం లేదు. ముఖ్యంగా మంత్రులు తమ శాఖలకు సంబంధించిన విషయాలపైనే స్పందిస్తున్నారని టాక్. ఇతర కీలక అంశాలపై నిశ్శబ్దంగా ఉండటం వల్ల భారమంతా సభ నాయకుడిపైనే పడుతుందని అంటున్నారు. శాఖకు సంబంధించిన విషయం వచ్చినా ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా మౌనంగా ఉంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు సైతం అలాగే మౌనంగా ఉంటున్నారట. ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి పనులు, రోడ్లు ఇలా ఏ సబ్జెక్టు గురించి వచ్చినా, చివరికి వారి సొంత ప్రాంతానికి సంబంధించి వచ్చినా సరే ఆ మంత్రులు సైలెంట్గా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల సమయంలో రేవంత్ రెడ్డి ప్రతిసారి సభ్యులకు ఒకటే మాట చెప్తున్నారట. సభకు వచ్చే ముందు మంత్రులు వారి శాఖలో ఫుల్ సబ్జెక్టుతో ప్రిపేర్ అయ్యి రావాలని, ప్రతిపక్షం ఎలాంటి క్వశ్చన్ అడిగినా, ఏ కౌంటర్ వేసినా ధీటుగా సమాధానం ఇవ్వాలని దిశానిర్దేశం చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇటీవల సభ వాయిదా పడిన రోజున రేవంత్ రెడ్డి తన ఛాంబర్లో మంత్రులు, విప్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సబ్జెక్టు ప్రిపరేషన్ పై క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సమాధానాలు ఇవ్వాలని నిర్దేశం చేశారు. శాఖల వారీగా మంత్రులు పూర్తిగా సిద్ధం కావాలని ఆదేశించినట్లు సమాచారం. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఎదుర్కొనేందుకు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారట. జనవరి 1న ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనా వివరాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే శీతాకాల సమావేశాల పని దినాలపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ వారం సమావేశాల్లో సభ్యుల ప్రదర్శన ఆధారంగా తదుపరి పని దినాలపై నిర్ణయం తీసుకుంటుందని స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు సబ్జెక్ట్ ప్రిపరేషన్తో సభకు హాజరై ప్రతిపక్షాలకు గట్టి సమాధానాలు ఇస్తేనే సమావేశాలు ఎక్కువ రోజులు కొనసాగించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. సభ్యుల ఇంప్రూవ్మెంట్ చూసి ప్రతిపక్షాలకు యాక్షన్ కౌంటర్ ఇస్తున్నారా, అన్ని సబ్జెక్టులపై కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అనేది అబ్జర్వ్ చేయనున్నట్లు సమాచారం. మరి ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు మార్పు చూపించి ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్స్ ఇస్తారా? సీఎం నమ్మకం పొందగలుగుతారా? వేచి చూడాలి.